ఒకసారి వందనాలు తెలియజేసుకుంటూ డిసెంబర్ 1 తారీఖు క్రైస్తవులుగా మనందరికి కూడా ఈ డిసెంబర్ నెల అంటేనే మరి యేసుప్రభు వారి జన్మదినాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ఇక ఈ నెలంతా కూడా చాలా సంఘాల్లో అయితే ఇక ఈ నెలంతా కూడా చాలా ప్రిపరేషన్స్లో ఉంటారు వాళ్ళు. ఈ సంవత్సరం ఎలా చేద్దాం ఏంటి అనే మరి వారి ఆలోచనలు, ఆ ప్రిపరేషన్స్ వాటిలో ఉంటారు. మరి మనమైతే ఆచార సంబంధంగా అట్లా పండగనైతే ఏం చేయకపోయినా ఏదేమైనప్పటికీ మరి మీ ఇరుగు పొరుగు వారు లేకపోతే మీ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా ఈ క్రిస్మస్ మీ పండగ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మీ పండగ వచ్చిందిగా, మీ పండగ నెల వచ్చిందిగా, మరి మీరేం చేస్తున్నారు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో అసలు క్రిస్మస్ అనేది మరి క్రైస్తవుల పండగేనా అని మీరు కూడా కొంచెం సువార్త చెప్పడానికి అవకాశం ఇది. ఇది మా పండగే కాదమ్మా అని చక్కగా మీరు సువార్త చెప్పడానికి మంచి అవకాశం ఉపయోగించుకొని వాళ్ళు అలా అన్నప్పుడు వెంటనే మేము అసలు క్రైస్తవులం కాదు అన్నట్లుగా, ఏం పండగ, మాకేం పండగ లేదు, మేము పండగ చేసుకోం, పండగలు కాదు అసలు అని అట్లా చెప్పకుండా ఒక 2 మాటలు సువార్త చెప్పండి. క్రిస్మస్ని ఏదో అందరు చేసుకుంటున్నట్లుగా ఆడంబరంగా, ఆర్భాటంగా, హంగులతో చేయొద్దని చెబుతున్నాం కానీ సువార్త ప్రకటించొద్దు అని చెప్పట్లేదు. క్రిస్మస్ని ఆధారంగా చేసుకొని చక్కగా క్రిస్మస్ సువార్త చెప్పొచ్చు. అందుకని మరి ఏంటి అసలు యేసుప్రభు వారు, మరి అసలు ఆయన అంటేనే ఏందో ఒక 2 మాటలు మీకు చెబుతాను. ఒక 2 మాటలు చాలు, ఒక 10 నిమిషాల్లో. మీకు కూడా ఎవరైనా మిమ్మల్ని అంటే ఇది మా పండగ ఏం కాదమ్మా, ఇది అసలు యాక్చువల్గా మీరు ఆలోచిస్తే ఇది అందరి పండగ. అందుకే అసలు క్రిస్మస్ అంటే ఏంది, ప్రతి క్రిస్మస్ ఎందుకు వచ్చింది అని ఒక 2 మాటలు చెబుతాను వినండి అని 2 మాటలు చెప్పండి. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధరణ అయినటువంటి యేసుప్రభు వారు ఒకసారి మేడగదిలో ఉన్న తన శిష్యుల్ని కలుసుకోవటానికి వెళ్తాడు. ఆ సమయంలో వాళ్ళు భయపడిపోయి భయంతో ఉండి మరి గురువు గారు అయిన యేసుప్రభు వారిని మరి చంపేశారు కదా, సమాధి చేశారు. మరి ఇంకా రోమన్ సైనికులు, యోధులు మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారేమో అని భయంతో వాళ్ళందరూ కూడా ఓ మేడగదిలో ఉండి తలుపులేసుకొని భయంగా ఉన్నారు. ఆ టైంలో వారి దగ్గరికి వెళ్ళాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19 నుంచి చదువుతున్నాను వినండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. సో భయాందోళనతో, టెన్షన్తో ఉన్న శిష్యుల మధ్యకి యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళు భయపడతా ఉన్నారు. యేసుప్రభు వారు వచ్చి రంగాన్ని అన్న మాట ఏందనంటే, మీకు సమాధానం కలుగునుగాక. వెంటనే యేసుప్రభు వారిని వాళ్ళు మరి ఆ చేతులు, తర్వాత ప్రక్కన పొడిచిన గాయం అవన్నీ చూసి వాళ్ళు సంతోషించిరి. భయంతో ఉన్న వారికి సమాధానాన్ని ప్రకటించారు. వెంటనే వాళ్ళు సంతోషపడ్డారు. అదే క్రిస్మస్ అంటే. ఎందుకనంటే యేసుప్రభు వారు ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలా ఉన్నా ఖచ్చితంగా ఈ మూడింటిని ఇచ్చి వెళ్తాడు ఆయన. ఈ మూడింటిని ఇస్తాడు. ఈ మూడింటిని ఇవ్వటానికే అసలు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఈ 3 ప్రజలందరికీ అవసరమా కాదా? టెన్షన్ ఫ్రీ అవ్వాలి, అవసరమా కాదా? సమాధానం అవసరమా కాదా? సంతోషం అవసరమా కాదా? మరి ఇవి క్రైస్తవులకేనా, అమెరికా వాళ్ళకేనా, లేకపోతే ఇజ్రాయేలీలకేనా? మనుషులందరికీ అవసరం. ఆయన ఒకానొక సందర్భంలో లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక సీమోన్ అనే వాళ్ళ ఇంట్లో ఆహ్వానించబడి అక్కడ భోజనం చేస్తా ఉన్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ వస్తది. వచ్చి ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆయన పాదాల మీద పడి కన్నీటితో ఆ పాదాలను తుడుస్తా ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా తిట్టుకున్నారు. ఏంటి ఈయన
ఈ నిజంగా మరి నీకు తెలియదా? వచ్చిన పాపి అని తెలియదా? అని అట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. యేసుప్రభువారు మరి హృదయాంతరంగాలను ఎరిగినాయన కాబట్టి వాళ్ళు అడక్కముందు చెబుతూ ఆయన అంటాడు ఆ మాట. ఆమె వచ్చినప్పటి నుంచి పశ్చాత్తాపంతో నా పాదాలు తన కన్నీటితో తుడుస్తా ఉంది. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది. విస్తారమైన ఆమె పాపాలు క్షమించబడ్డాయని అంటూ లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో ఒక మాట అంటాడు. నిన్ను రక్షించింది, సమాధానం కలదానివే వెళ్ళు అని అంటాడు. అంటే పాపాలతో వచ్చింది, రక్షించబడింది, ఏం పొందుకుంది? సమాధానాన్ని పొందుకుంది. యేసుప్రభువు దగ్గరికి వస్తే ఒకడు మనం పాపాలతో ఉంటే తీసేస్తాడు. మనం అసమాధానంగా, అశాంతిగా ఉంటే తీసేస్తాడు. సమాధానాన్ని ఇస్తాడు. ఆయన దగ్గరికి రాగలిగితే. ఇప్పుడు ఆయన భూమి మీదకొచ్చాడు. ఎందుకొచ్చాడు అనంటే సర్వమానవాళి పాపంలో ఉంది. సర్వమానవాళి పాపంలోకి వెళ్ళిపోయింది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారంటారు. అందరూ ఏకంగా త్రోవ తప్పిపోయారు. రోమపత్రిక 3వ అధ్యాయం. సో త్రోవ తప్పిపోవటమే పాపం అంటే. మనందరం కూడా పాపులము అని అంటే అదేదో పెద్ద మాట. మరి మనం ఏం పాపం చేశామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని మార్గాన్ని తప్పిపోవటమే పాపం అంటే. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను కదా, పాపము అనే పదాన్ని గ్రీకులో హమార్షియా అంటారని. హమార్షియా అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే టు మిస్సింగ్ ద మార్క్ అని అర్థం. త్రోవ తప్పిపోవటమే, గమ్యం, గురి తప్పటమే పాపం. సో సర్వమానవాళి అందరం కూడా ఏ భేదం లేకుండా అందరం కూడా అలా దేవుని మార్గాన్ని తప్పిపోయి పాపంలోకి వెళ్ళిపోయాం. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని దాటి తప్పిపోయి వెళ్ళిపోయామో, సొంత ఆలోచనలతోటి, సొంత నిర్ణయాలతోటి, సొంత ఆశలతోటి వెళ్ళిపోయాము. స్వంత అనే దాంట్లో ఖచ్చితంగా మరి ఆశలు ఉంటాయి, దురాశలు అవుతాయి. అవన్నీ మనల్ని పాపంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. ఆ పాపం మనల్ని సమాధానంగా ఉండనివ్వదు. పాపం మనల్ని మరి నిర్భయంగా ఉండనివ్వదు. పాపం మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. ఇప్పుడు సర్వమానవాళి పాపంలో ఉంది కాబట్టి ఎప్పుడు ఎటు చూసినా ఏది చూసినా భయంతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సర్వమానవాళి పాపంతో ఉంది కాబట్టి శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడు తగాదాలు, ఇంట్లో తగాదాలు, ఇంటి పక్కన వాళ్ళతో తగాదాలు, ఆఫీసుల్లో తగాదాలు. ఒకళ్ళ ఏదైనా ప్రశాంతంగా ప్రార్థనకు వెళ్దామని మందిరాలకు వస్తే మందిరాల్లో తగాదాలు, గుడుల్లో తగాదాలు. ఎక్కడ చూసినా తగాదాలు, విభేదాలు, సమాధానం లేదు. సరే తగాదాలు లేకపోయినా కానీ మనిషి లోపల అంతరంగంలో ఏదో ఒక ఆలోచనలు, సమాధానం ఉండట్లేదు. ఇక సంతోషం అయితే చెప్పక్కర్లేదు. సంతోషం కొనుక్కోవటానికే మనోళ్ళు చాలా మంది వాళ్ళ జీతాల్లో సగం డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదండి. ఫోన్లకి నెట్లు వేసుకుంటాం, ఎంత అవుతుంది? నెట్ లేకపోతే సంతోషం ఉండదు. కొద్దిపాటి సంతోషమైన ఫోన్లు చూసుకుంటా. లేకపోతే ఇవి వీకెండ్స్ వస్తే లక్షలు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. బీచ్‌లకి వెళ్తా, లేకపోతే ఎని ఆ పార్కులకి వెళ్తా వేలకు వేలు ఖర్చు పెట్టేస్తున్నారు సిటీస్‌లో ఉన్నవాళ్ళు. సో ఎంత వాళ్ళకొచ్చే జీతంలో సగం డబ్బులు ఖర్చు పెట్టుకొని సంతోషాన్ని పొందామని ప్రయత్నం చేస్తున్నారు. దొరకదు సంతోషం. సో సర్వమానవాళి భయంతో ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు. సేమ్ అలానే ఉన్నారు కదా మేడగది మీద శిష్యులు కూడా. యేసుప్రభువు అక్కడికి వెళ్ళాడు, వాళ్ళకి సమాధానాన్ని ప్రకటించాడు, వాళ్ళు సంతోషపడ్డారు, భయము తీసివేయబడింది. పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభువు దగ్గరకు వచ్చింది, తన పాపాలు కడిగేసుకుంది, క్షమించబడింది, సమాధానాన్ని పొందుకొని వెళ్ళగలిగింది. యేసుప్రభువారు భూమి మీద నరావతారిగా పుట్టిన ఆ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్తే, ఆయన పుట్టినప్పుడు పరలోకంలో నుంచి దేవదూతలు దిగొచ్చారు కదా. వాళ్ళు ఫస్ట్ సువార్త ప్రకటించారు. క్రిస్మస్ సువార్త ఫస్ట్ ప్రకటించింది దేవదూతలు. సో దేవదూతలు ప్రకటించిన సువార్త మనకు అప్పగించబడింది. దాన్ని మనం నిర్లక్ష్యం చేసేస్తున్నాం. పండగ చేసుకుంటున్నాం కానీ
బిర్యానీలు వండుకొని తినేస్తున్నాం గానీ సువార్తను మర్చిపోయాం. సువార్తని మిస్ చేస్తున్నాం. అసలు యాక్చువల్‌గా పరలోకపు సువార్తది. పరలోకంలో ఉండే దేవదూతలు చెప్పిన సువార్త. అయితే దేవుడు వారికి ఆ భాగ్యాన్ని, ఆ బాధ్యతనివ్వలేదు. ఆ గొప్ప భాగ్యం మనకిచ్చాడు. సో, మనం క్రిస్మస్ సువార్త చెప్పాల్సిన వాళ్ళంగా మరి ఉండాల్సింది ఉండలేకపోతున్నాం. ఈ గూగుల్ మీట్‌లో కలిసేవాళ్ళు డిసెంబర్ 1న ఈ మాటలు చెబుతున్నాను. మరి ఈ వాక్యాన్ని బట్టి మీరు గూడా 2 మాటలు మీకు అర్థమైంది గదా! ప్రపంచం ఈ రోజుననే గాదు, ఎప్పుడు గూడా ప్రపంచానికి లేనిదేంది అనంటే ధైర్యం లేదు. భయం ఉంది. భయం స్థానంలో ధైర్యం గావాలి. లేతే నిర్భయంగా ఉండేటట్టు ఉండాలి. అలానే ప్రపంచానికి ఏం గావాలనంటే సంతోషం గావాలి. ప్రపంచానికి సమాధానం గావాలి. సో, యేసు ప్రభువారు పుట్టిన ఆ రోజున పొలంలో గొర్రెల కాపరులు కొంతమందుంటే, వాళ్ళకి క్రిస్మస్ సువార్త చెబుదామని దూతలు వెళ్ళి, వాళ్ళన్న మొట్టమొదటి మాట, పరలోకం నుంచి వచ్చిన దేవదూతల నోట నుండొచ్చిన మొట్టమొదటి మాట ఏందనంటే, భయపడకుడి, భయపడకుడి. ఎందుకననంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది. ప్రపంచమా, ప్రపంచ మానవాళి, ఇక మీ భయము తీసేసే దినం వచ్చింది. మీ మీకు ధైర్యాన్నిచ్చే దినం వచ్చింది. నిర్భయంగా బతకగలిగిన దినం వచ్చింది. ఎందుకననంటే, ఏంటి ఆ దినం అంటే క్రిస్మస్ దినం. అది. క్రిస్మస్. ఏంటి అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. మిమ్మల్ని మీ పాపాల నుంచి రక్షించి, మీ భయం తీసేయటానికి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఇక ఆయన కార్యం స్టార్ట్ అయింది. ఆయన సంకల్పం కార్యరూపం దాల్చింది. ఆయన పుట్టాడు అనే శుభవార్త ముందుగా భయాన్ని తీసేసిద్ది. భయాన్ని తీసేసిద్ది. సర్వమానవాళి ఎన్నో రకాల భయాలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. ఎటు చూసినా ఏదో మేము ధైర్యవంతులం అంటారు గానీ, చాలా భయంతోటి ఉన్నారు. ఎందుకననంటే, అందరిని ఏకంగా భయపెట్టేస్తున్న విషయం ఏందంటే మరణం. మరణం. మరణం అంటే అందరికి భయం. ఎవరికైనా సరే భయమే. మరణం అంటే మాకు భయం లేదనేవోళ్ళు అబద్ధికులు. సో, అలాంటి మరణాన్నే జయించటానికి దిగొచ్చాడు జీవాధిపతి. కాబట్టి యేసు ప్రభువారు నిజంగా పుట్టాడు అననంటే మరణానికి ఎండింగ్ స్టార్ట్ అయింది అని అర్థం. కాబట్టి భయము అనేది తొలగిపోతుంది. లోకమంతా గూడా భయాందోళనతో ఉంటే భయపడొద్దు అనే శుభవార్త పరలోకం నుంచి తీసుకొచ్చారు. సో, మరి మీరు భయపడట్లేదా? మీరడగండి. మీరు భయపడట్లేదా? మీకు మరణం అంటే భయం లేదా? ఇప్పుడు యేసు ప్రభువారిని మీరేదో కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి అని అంటున్నారు. క్రిస్మస్ పండగ ఆ కులానికి, ఆ మతానికి, ఆ దేశానికి అనుకుంటే, మీకు గూడా మరి మీరు మరణ భయము, మీరు రకరకాల భయాల్లో ఉన్నారు గదా! సమస్యలు, భయాల్లో ఉన్నారు గదా! ఆయన పుట్టింది మీ భయం తీసేయటానికే. కాబట్టి క్రిస్మస్ మీకు గూడా అని మనం ఒక మాట చెప్పగలగాలి. నెక్స్టు దూతలు చెప్పిన శుభవార్తలో భయపడకుడి తర్వాత ఏమన్నారంటే 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. క్రైస్తవులందరికీ అని అన్నారక్కడ. ఉందా మీ బైబిల్‌లో ఏమన్నా ఉందమ్మా? యూదులందరికీ అనుందా పోనీ? లేకపోతే ఆహ్, అమెరికా వాళ్ళందరికీ అనుందా? పాశ్చాత్య దేశాల వారందరికీ అనుందా? లేదు గదా! ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం. ఏంటి ఆ సంతోషకరమైన సువర్తమానం ఏందనంటే, నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్. క్రిస్మస్ ఎవరికి సంతోషం? ప్రజలందరికీ. ఎందుకననంటే, ప్రజలందరికీ సంతోషం లేదు. ఇప్పుడు దేవాదేవుడు పనిగట్టుకొని మీరు ఆలోచన చేయండి. ఒక చిన్న నేను లాజికల్ పాయింట్ చెబుతున్నాను. సర్వలోకాలని పరిపాలించే అద్భుతమైన దేవుడు. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు. సకలాన్ని సృష్టించాడు. నిర్మాణకుడు, నిర్వాహకుడు, పరిపాలకుడు అన్నీ ఆయనే గదా!
అలాంటి ఆయన పనిగట్టుకొని భూమి మీదకొస్తే పనిగట్టుకొని భూమి మీదకి ఎందుకొచ్చాడు అనంటే, భూమి మీద ఏదైతే అవసరం ఉందో, ఏదైతే కావాల్సి ఉందో అది ఇవ్వటానికి భూమి మీదకొచ్చాడు. ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వలేనిది ఏదైతే ఉంటదో అది ఇవ్వటానికే భూమి మీదకొచ్చాడు. అంతే గదా! ఇప్పుడు ఆయన భూమి మీదకొచ్చినప్పుడు పరలోకం నుంచి ఆయన పుట్టుకని మోసుకొచ్చిన సువార్తను మోసుకొచ్చిన దూతలు చెబుతున్నది ఏందనంటే, మీరు భయపడొద్దు. అంటే అప్పటికి ప్రపంచమంతా భయంతో ఉంది. ఇప్పుడు దేవాది దేవుడు భూమి మీదకొంచె ఎందుకొచ్చాడంటే భయాన్ని తీసేయటానికి. అలానే మీ అందరికీ సంతోషకరమైన సువర్తమానము అందరికీ అని అన్నాడు. అంటే ప్రపంచమంతా అప్పటికి సంతోషంతో లేదు. సంతోషంగా లేదు. అందుకనే దేవాది దేవుడు పనిగట్టుకొని భూమి మీదకొచ్చాడు. ఏమివ్వటానికి? సంతోషం ఇవ్వటానికి. సంతోషం ఇవ్వటానికి. అలానే తర్వాత 10వ వచనం చూసుకుంటే పద ప 12వ వచనం. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును. సమాధానం. సో, ప్రపంచమంతటికి అప్పటికి సమాధానం లేదు. దేవాది దేవుడు భూమి మీదకొచ్చి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ప్రపంచం ఏదైతే మిస్ అయిపోయి ఉందో అది ఇవ్వటానికి దేవుడొచ్చాడు. ఇప్పుడు మరి ప్రపంచంలో ఉన్న అందరికీ ఈ 3 అవసరమా కాదా? సమాధానం అవసరమా కాదా? సంతోషం కావాలా వద్దా? మరి భయము తొలగించబడాలా వద్దా? మరెందుకని క్రైస్తవులే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు? ఎందుకు మనమే దీన్ని మరి మన పండగగా మనమెందుకు క్రియేట్ చేసేసాం? మనం చేసిన తప్పిది. మన పండగ అన్నట్టుగా మనమేదో దాన్ని గందరగోళం చేసి, అంగుళార్భాటాలు చేసి, మనమే మన పండగ అన్నట్లుగా చూపిస్తున్నాం. కానీ ఇది ప్రజలందరికీ సంతోషము, ప్రజలందరికీ సమాధానం, ప్రజలందరి భయాలు తీసేయటానికి యేసుప్రభువారు భూమి మీదకి దిగొచ్చాడు. నిజంగానే ఆ మేడ గదిలో ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా ఇదే పరిస్థితులు, ఆ శిష్యులు కూడా ఈ 3 లేకుండా ఉన్నారు కదా! భయంతో ఉన్నారు. మరి సంతోషం లేకుండా ఉంది. సమాధానం అసలు లేదు. ఏంటి పరిస్థితి? ఏమైద్ది? మరి ఆ యోధులు, ఆ రోమన్ సైన్యం మనల్ని ఏం చేస్తారు? మనల్ని కూడా మరేమన్నా టార్గెట్ చేస్తారా? ఏం చేస్తారు? బయటికెళ్తే ఏం జరిగిద్దో అనే భయంతో తలుపులు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తు యేసుక్రీస్తు వారు వారి మధ్యకు వెళ్ళాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో పుడితే మనకి 3 విషయాలు మనకి దొరుకుతాయి. మన జీవితాల్లో భయం అనేది పోతుంది. మన జీవితాల్లో సంతోషం దొరుకుతుంది. మన జీవితానికి సమాధానం దొరుకుతుంది. అర్థమవుతుందండి? అది క్రిస్మస్ అంటే. సో, ఈరోజు యేసు ప్రభువారిని మీరు ఒప్పుకొని కావాలంటే మీ జీవితంలో ఖచ్చితంగా భయం తీసివేయబడిద్ది. మీ జీవితంలో సమాధానం లేదు గదా మీకు. సమాధానం ఇవ్వబడిద్ది. సంతోషం కొరకు మీరు చాలా ఖర్చు పెడుతున్నారు గదా! ఫ్రీగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. చక్కగా మీరు సువార్త చెప్పే మంచి అవకాశం ఇది. సువార్త చెప్పే మంచి అవకాశం. చక్కగా క్రిస్మస్ గురించి, క్రిస్మస్ అంటే ఏదేదో చెప్పేసి క్రిస్మస్ అంటే మేము క్యాండిల్స్ పెట్టుకుంటాం తెలుసా? స్టార్ పెట్టుకుంటాం తెలుసా? అసలు ఎంత లైటింగ్ పెడతామో తెలుసా? ఇయి గాదు. కదా! ఎంత లైటింగ్ పెట్టుకున్నా తెలుసా? అసలు ఎంత గ్రాండ్‌గా చేసుకుంటాం తెలుసా? అసలు మేము ఒక్కొక్క కుటుంబంలో క్రిస్మస్‌కి ఆ నెలలో 30,000, 40,000 ఖర్చు పెడతాం తెలుసా? ఇయి గాదు. క్రిస్మస్ అంటే నాకు నాకు సంతోషాన్ని తీసుకొచ్చాడు నా ప్రభువు. నాకు సమాధానం ఇచ్చాడు నా ప్రభువు. నా భయాలు తీసేసాడు. నాలో ఆయన పుట్టాడు. నేను ఆయన్ని నాలో కలిగే ఉన్నా. నాలో పుట్టాడాయన. ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుడతాం గాదు. బెత్లెహేములో పుట్టాడని గాదు. ఎప్పుడైతే నేను ఆయన అర్థం చేసుకున్నానో, ఆయన హృదయంలో పుట్టాడు. నేను నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నా. నేను సంతోషంగా ఉంటా. నేను సమాధానంగా ఉంటా. నాకేం పెద్ద భయాలేమి లేవు. ఏ టెన్షన్‌లేమి లేవు. అట్లా ఫ్రీగా ఉన్నా. మరి యేసు ప్రభువారిని మీరు నమ్ముకోండి. ఈ 3 ఖచ్చితంగా ఇస్తారు అని ఈ 2 సందర్భాలు మీరు చూపించగలిగితే, పుట్టినప్పుడు లోకానికి ఈ 3 ప్రకటించబడింది. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మేడగది మీద ఉన్న ఆయన శిష్యులకి ఈ 3 లేకుండా ఉన్న వాళ్ళకి ఈ 3 ఇవ్వగలిగాడు.
అంతేకాకుండా బైబిల్‌లో 366 సార్లు భయపడకుడి అనే ఒక ప్రామిస్ ఉంది. వాగ్దానం ఉంది. అంటే అర్థం తెలుసా మీకు? ప్రతిరోజు మనం లేవగానే మా దేవుడు యేసయ్య మాకిచ్చే ఒక భరోసా, ఒక వాగ్దానం ఏంది తెలుసా? భయపడకుడి అని. అందుకని 366 సార్లు రాయబడింది. కాబట్టి మేము క్రైస్తవులుగా అన్నిటికి మేమేం భయపడం. మరణం అంటే అసలైతే భయం లేదు మాకు. మరణం అంటే ఏందో మాకు బాగా తెలుసు. అని చక్కగా సువార్త చెప్పడానికి మంచి అవకాశం. డిసెంబర్ 1 తారీఖున ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. సో, యేసుప్రభు వారి పుట్టుక కేవలం ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో ఆపాదించకండి. ఆయన సర్వలోకానికి రక్షకుడాయన. ప్రజలందరికీ రక్షకుడు. పాపంలో మగ్గిపోతూ, భయాందోళనతోటి, టెన్షన్‌లతోటి, సమాధానం లేక, సంతోషం లేక, మరి మగ్గిపోతూ ఉన్న ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించటానికి, సమాధానాన్ని కలిగించటానికి, వారి భయాలు తీసేయటానికి, మహాకాశాలు దాటుకొని ఇక్కడికి దిగొచ్చి తనను తాను తగ్గించుకొని, రిక్తునిగా, దాసునిగా మార్చుకొని, ఇక్కడ తగ్గించుకొని వచ్చి ఒక పసి బాలుడిగా ఆయన ఇక్కడ పుట్టి 33.5 సంవత్సరాలు అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, సర్వమానవాళి పాప పరిహారార్థం పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి, ఆయన మన కొరకు మరణించి మూడో దినాన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు. ఈ రోజున ఆయన మీరు ఒప్పుకోగలిగితే మీ జీవితాల్లో పొందుకునేవి ఆస్తులు కలిసి వస్తాయి. మీ ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు గాని, ఖచ్చితంగా మీ భయాన్ని తీసేసుకుంటారు. మీ ఆందోళనలన్నీ, టెన్షన్‌లన్నీ ఫ్రీ అయిపోతారు. సమాధానాన్ని పొందుకుంటారు. సంతోషాన్ని పొందుకుంటారు. ఇదే క్రిస్మస్ అంటే. హ్యాపీ క్రిస్మస్ అని వారి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పి వారి కోసం చిన్న ప్రార్థన చేయండి. ఏవండీ క్రైస్తవులారా, కొంచెం మారదాం. ట్రెండ్ మార్చుకొని ఇట్లా చేయటానికి ప్రయత్నం చేద్దాం. పండగ చేయొద్దన్నాను, పండగ అక్కర్లేదన్నాము అని అసలు పూర్తిగా క్రిస్మస్ అనే మర్చిపోతున్నారు మీరు. కదా! అసలు క్రిస్మసే లేదు మాకు అసలు. అంటే క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టలేదనా? యేసుప్రభు వారు అసలు ఇక్కడికి రాలేదనా? అట్లా చేయకండి. క్రిస్మస్‌ని ఎట్లా చేయాలో అట్లా చేయండి. సువార్త చెప్పండి. ఇది మీ పండగ అని చెప్పండి. సో, యేసుక్రీస్తు హి ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అని చెప్పండి. సో, ఆయన పుట్టిన ఈ దినం క్రిస్మస్ పండగ, అందరి పండగ, ప్రపంచ పండగ అని చెప్పండి. దీన్ని మరి క్రైస్తవులు కొంచెం అట్లా ఇది చేసినా ఎక్కడైనా ఉంటున్నాయి కదా! ఈ మతము అని మార్చిన తర్వాత మనుషుల ఆలోచనలు బట్టి ఏ మతంలోనైనా గాని ఇలాంటివి కనబడుతున్నాయి. అట్లనే క్రైస్తవులు కూడా కొంతమంది తెలియని వాళ్ళు క్రిస్మస్ పండగని ఇట్లా ఏదో ఆర్భాటంగా, హంగామాగా చేస్తూ వాళ్ళు కొంచెం మార్చారేమో తెలీదు గాని, అసలు క్రిస్మస్ పండగ ఉద్దేశ్యం ఇది. సర్వమానవాళి ఏదైతే లేక బాధపడతా ఉన్నారో అవి ఇవ్వటానికే దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన అద్భుతమైన సుదినం క్రిస్మస్ పండగ. ఇది మరి మనందరి పండగ. ఆయన నమ్ముకుంటే సంతోషం పొందుకుంటాం, సమాధానం పొందుకుంటాం, భయం నుంచి విడుదల పొందుకుంటాం. మరి పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు ప్రకటించిన మొట్టమొదటి సువార్త ఇదే. అదే సువార్త మీకు చెబుతున్నాం. కాబట్టి మీరు నమ్మండి. మీ సమస్యలకు పరిష్కారం దొరికిద్ది. అలౌకికమైన, అనిర్వచనమైన సంతోషం పొందుకుంటారు. మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీ చక్కగా సమాధానంగా ఉండగలుగుతారు అని మన సువార్త చెప్పి క్రిస్మస్ పండుగ చేయటానికి సిద్ధపడదాం. మరి మీ గృహాల్లో కూడా ఇలా ఖచ్చితంగా ఉండాలి. ఆయన వచ్చిందే ఈ తీసేయటానికైతే మరలా ఆ సంతోషం లేని పరిస్థితి, భయంతో వణికిపోయే పరిస్థితి, సమాధానం లేకుండా తగాదాలు, విభేదాలతో మన కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కాబట్టి పోయిన వారం ఏం చెప్పాను నేను వచ్చినప్పుడు, క్రిస్మస్ పండుగ వస్తుంది. సాతానుడు గృహాల్లోకి వచ్చి రకరకాలుగా శోధిస్తా ఉంటాడు. వాడిని తరిమి కొట్టండి. ప్రశాంతంగా మనం ఉండాలి అని చెప్పాను. అట్లా మనం ఉంటూ సమాధానంగా, సంతోషంగా, ప్రశాంతంగా మనం ఉంటూ ఇతరులకు సువార్త చెప్పే వాళ్ళంగా ఈ క్రిస్మస్ నెలను ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. మరి అట్టి ఆలోచన, అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడ్డ